ఐబ్రోస్ ఎలా ఉన్నాయండి? చేసినట్టే కనిపిస్తుందా? చేయనట్టే కనిపిస్తున్నాయా? ఇప్పుడే చేస్తున్నానా అని ఒక డౌట్ వచ్చిందా? వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేనైతే ఐబ్రోస్ చేయటానికి రెడీ అయ్యానండి. ఐబ్రోస్ చేసిన తర్వాత ఎలా ఉంది? చేయకముందు ఎలా ఉంది? కొంచెం గమనించండి. చేయకపోయినా చేసినట్లే ఆ షేప్ కనిపిస్తుంది చూసారా? గమనించండి ఇంకొకసారి. ఆ నుదురు మీదున్న బేబీ హెయిరు, ఐబ్రోస్ మీదున్న సన్నగా బేబీ హెయిర్ ఉంటుంది చూసారా? ఆ బేబీ హెయిరు కొంచెం తీస్తే అంటే బేబీ హెయిర్ కొంచెం మనం అలా థ్రెడ్డింగ్ చేస్తే ఎంత చక్కగా, ఎంత నీట్‌గా చేసినట్టే కనిపిస్తుందో గమనించండి. చేసినట్టు కనిపిస్తుందా లేదా అని మీరు తెలుసుకోవాలి అంటే చివరిదాకా స్కిప్ చేయకుండా చూడాల్సిందే. అలానే ఈ ఒక్క రోజులోనే, ఒక్క గంటలోనే ముగ్గురికి హెయిర్ కట్స్ చేశాను. ఈ పాపకి ఐబ్రోస్ చేశాను. అంటే ముందుగా అమ్మా కూతుళ్ళొచ్చారండి. ఐబ్రోస్ చేయించుకోవటానికి అసలు స్టార్టింగ్ వచ్చింది. ఈ పాప ఎన్ని రోజులు నా కోసం వెయిట్ చేసిందన్నది మీకు ఇంతవరకు చెప్పలేదు కదా! 15, 20 రోజుల పాటు వెయిట్ చేసిందండి. అంటే ఇప్పుడు నేను కాశీ ఎళ్ళినప్పుడు కాల్ చేసింది. "ఆంటీ మీరున్నారా? ఐబ్రోస్ చేయించుకోవటానికి వస్తాను. ఇప్పుడే నేను ఊరు నుంచి వచ్చాను ఆంటీ" అనని. ఈ పాప జాబ్ చేస్తదండి. అలా హాలిడేస్‌కి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా నా దగ్గరికొచ్చి ఐబ్రోస్ చేయించుకునేది. "అరే! నేను లేనురా కాశీ ఎళ్ళానమ్మా. అర్జెంట్ అయితే ఈసారికి బయట ఎక్కడన్నా చేయించుకోవా ప్లీజ్" అని రిక్వెస్ట్ చేశా. "లేదు లేదు ఆంటీ మీరొచ్చేదాకా వెయిట్ చేస్తానులే నో ప్రాబ్లమ్" అని చెప్పింది. సరే అయిపోయింది. ఊరు నుంచి వచ్చామా, వచ్చిన ఒక 4 రోజులు ఆ పాప ఈ ఊళ్ళో ఉండదు కదండీ! జాబ్ చేస్తూ వేరే ఊర్లో ఉంటుంది కదా! సరే. తర్వాత మళ్ళీ ఇంకొక రోజు కాల్ చేసింది. ఇంకా అప్పుడు కూడా నేను ఒక వీడియోలో మీకు చెప్పాను. ఆరెంజ్ కలర్ శారీ ప్రీ ప్లీటింగ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను. కనకాంబరాల మాల గుర్తుందా? ఆ రోజు మళ్ళీ కాల్ చేసింది. అదేనండి శ్రీకృష్ణుడి కళ్యాణం. ఆ పూజ జరుగుతున్నప్పుడు ఆ రోజు కాల్ చేస్తే, "అరే! ఈరోజు కూడా చిక్కనరా కుదిరితే సాయంత్రానికి వచ్చేసేయమ్మా ఇప్పుడైతే కుదరదు" అంటే, "ఓకే ఆంటీ" అని చెప్పి ఏం చెప్పిందో తెలుసా? ఆంటీ అనుకోకుండా సారీ ఈరోజు ఊరెళ్తున్నానులే ఆంటీ మళ్ళీ వచ్చినప్పుడు వచ్చి కనిపిస్తాను అని చెప్పింది. మొత్తం ఎన్ని రోజులు వెయిట్ చేసిందో తెలుసా? 15, 20 రోజులు నా కోసం వెయిట్ చేసింది కదా! మొత్తానికి ఈరోజు చిక్కారండి ఆ పాపకి. ఐబ్రోస్ చూడండి చేయకపోయినా చేసినట్టు ఆ షేప్ కనిపిస్తుందని ఇందాక 1కి 2 సార్లు చెప్పాను కదా! ఆ కింద బేబీ హెయిర్ కొంచెం దగ్గరగా చూస్తే ఐబ్రోస్ చెయ్యినట్టు తెలిసిపోతది. అదే దూరంగా ఉంటే చేయకపోయినా చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఆ బేబీ హెయిర్ తీయటం వల్ల ఆ షేప్ ఇంకా ఎంత అందంగా, ఎంత మంచిగా కనిపిస్తుందో బ్రాడ్‌గాను ఉంది. చక్కగా అందంగా ఆ పాపకి తగ్గట్టుగా మంచిగా ఉన్నది. అలానే ఈరోజు అమ్మా కూతురు ఇద్దరూ ఐబ్రోస్ చేయించుకోవటానికి వచ్చినప్పుడు ఈ పాపకి ఎవరు వీడియో తీస్తున్నారు? వాళ్ళ మదరే వీడియో తీస్తున్నారండి. నేను ఐబ్రోస్ చేస్తూ ఉండంగా వాళ్ళ మదర్ వీడియో తీస్తుంది. అలానే ఐబ్రోస్ చేయించుకోవటం అయిపోయిన తర్వాత నాకు కూడా హెయిర్ కట్ కావాలండి అని చెప్పి వాళ్ళ మదర్ అడగటం. ఓకే చేస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మకి హెయిర్ కట్ చేస్తూ ఉండంగా వీడియో తీసింది ఎవరు? ఈ పాపే వీడియో తీసిందండి. ఆ తర్వాత ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అలానే వీళ్ళిద్దరికీ ఇలా ఐబ్రోస్ చేయించుకుంటూ ఉన్న టైంలోనే ఇంకా ఇంకొక ఇద్దరు హెయిర్ కట్స్ కావాలని వచ్చారు. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేసేసానండి. అక్క చెల్లెళ్ళు అర్థమైందా? గుర్తుందా? ఇద్దరు సిసింద్రీలు వస్తే అక్కకి చెల్లి వీడియో తీసింది. చెల్లికి అక్క వీడియో తీసింది అని చెప్పాను చూసారా? ఆ ఇద్దరు సిసింద్రీలు ఆ ఎనక చూడండి ఇద్దరు కూర్చొనున్నారు. వీళ్ళిద్దరికీ ఐబ్రోస్, హెయిర్ కట్ చేయటం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి చేయటానికి రెడీ అవుతున్నాను. ఎలా ఉన్నాయి నేను చేసిన ఈ ఐబ్రో థ్రెడ్డింగ్ మీకు నచ్చిందా? మంచిగా షేప్ మంచిగా చేశానా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు చెప్తూ ఉంటాను అంటే, మనం ఐబ్రోస్ చేయించుకోవటం వల్ల ఇంత అందంగా, ఇంత మంచిగా ఉంటాము అని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది. తెలియని వాళ్ళకి ఇదిగో ఇలా ఐబ్రోస్ చేయించుకోవటం వల్ల బాగున్నారే ఈ పాప అన్న ఫీలింగ్ కూడా తెలుస్తుందన్న ఉద్దేశంతోనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పటం. ఫైనల్‌గా అయితే నేను చేసిన ఈ ఐబ్రోసు అదే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఒక్కసారి ఆ షేప్‌ని ఒకసారి గమనించానా? అదిగోండి ఆ మొదల్లో కొంచెం అక్కడక్కడ 2, 3 వెంట్రుకలు ఊడిపోయి ఉన్నాయండి. ఇంకంతే. మిగతా అంతా షేప్ అంతా నీట్‌గా కరెక్ట్‌గా సెట్ అయింది. అలా ఒక్కసారి మిర్రర్‌లో చూసుకో అని మిర్రర్ ఇచ్చిన తర్వాత మిర్రర్‌లో చూసుకోవటం. ఆ తర్వాత ఇదిగో ఇలా స్టిక్కర్ పెట్టుకోవటం. ఎలా ఉన్నది అని అడిగితే ముసి ముసిలు నవ్వులు నవ్వుకుంటున్న మా అమ్మాయి.